ఓ 2 తరాల ముందు ఆస్తి కోసం కొట్టుకున్న అన్నదమ్ములు అక్కాతమ్ముళ్ల స్టోరీలు పెద్దగా ఉండేవి కావు. కానీ ఇప్పుడు సెంటు భూమి కూడా వదలకుండా తోబుట్టువులంతా కోర్టుల వరకు వెళ్లి మరి ఆ ఆస్తిని సాధించే ప్రయత్నం చేస్తున్నారు. అది కూడా తల్లిదండ్రులు బతికుండగానే. ఇలాంటి ఓ కేసు విచారణలో తెలంగాణ హైకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. ఉన్నత చదువులు చదివి ఆర్థికంగా స్థిరపడిన వారు కూడా కొద్దిపాటి ఆస్తి కోసం తోబుట్టువులతో తగాదాలు పెట్టుకుని న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారని, కొట్లాటలు పెట్టుకుని ఏం సాధిస్తారని కోర్టుల చుట్టూ తిరిగి ఆస్తి గెలిచిన వారు కూడా సంతోషంగా ఉండలేరని వ్యాఖ్యానించింది. తమకు అధికారం ఉండి ఉంటే ఆస్తి తగాదాల్లో ఉన్న ఆస్తులన్నింటినీ న్యాయస్థానం కస్టడీలోకి తీసుకునేవారు. అప్పుడు అన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. ఆస్తి కోసం కొట్లాటలు పెట్టుకుని ఏం సాధిస్తారు? తాజా కేసులో 264 గజాలను తల్లిదండ్రులతో కలిసి 6 పంచుకోవాలి. అంటే దాదాపు 44 గజాల స్థలం కోసం కొట్లాడుతున్నారు. ఆ స్థలంలో ఇల్లు కట్టుకునేందుకు అధికారులు అనుమతి కూడా ఇవ్వరు. అసలు తల్లిదండ్రులు బతికి ఉన్నంత వరకు పిల్లలు ఆస్తులో వాటాను కోరకుండా చట్టం తెస్తే బాగుంటుంది. కుటుంబ సభ్యులతో కొట్లాడి 1000 గజాలు సాధించుకున్నా అది భవిష్యత్తులో సంతృప్తినివ్వదు అని ధర్మాసనం పేర్కొంది. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి.